మీద పడుతున్న పాపం విడిపించుకోవడానికి రాను రానైనా సేవలను చేయడం ఆయన ఒప్పుకున్నా కూడా ఆయన మాత్రం ఒప్పుకోక నన్ను బలవంతం చేసిన ఆ బిడ్డను విడిపించడానికి వెళ్ళాలి అని దేవుడు చెప్తే వచ్చాను. కానీ నా అంతరం నేను రాలేదండి. నేను బాగా పని చేసుకున్నాను, గొర్రెలు కాసుకునేవాడిని. నేను వెళ్ళన్నా, నేను నాలుక మన్నం కలిగిన వాడిని అన్నా, నేను నత్తివాడిని అన్నా, అయినా కూడా నా ప్రభు వినలేదు. నువ్వు వెళ్ళాల్సిందే, నీ నోటికి నేను బోరగా ఉంటాను, నీ అన్నం నీకు తోడుగేస్తానన్నాడు. నేను వచ్చాను. ఇవన్నీ మీకు తెలియదు. సంఘానికి వాళ్ళు చేసిన త్యాగాలు విశ్వాసుల తరాలకి తెలియదు. అర్థమవుతుందా? తెలియబెట్టకుండా బయటకు వచ్చినసేపు అమ్మాయి అనుకున్నారు. కొద్దిసేపు ఆగు, ఇంతవరకు వెలుగులు తెచ్చినోడు వడ్డెక్కీడండి, నడి సముద్రంలో ముంచేస్తాడా? నమ్ముకున్న దేవుడు నడి సముద్రంలో ముంచేస్తాడండి? నువ్వు చేసిన ప్రార్థన వినే కదా సేవకుని మీ మధ్యకి పంపించింది, అవునా? అలాంటప్పుడు నువ్వేం చేయాలి? వేచి ఉండాలి. తొందరపాటు ఊరు కూడా ఉండకూడదు. ఏం జరిగిందో కొద్ది నిమిషాలు ఆగాలి. అంతేగాని ఏంటి మమ్మల్ని వెనక మాలు తరుముకుంటూ వస్తున్నారు, మధ్యలో ఏమో అటుపాపలు ఇటుపాప సముద్రం అంటే అయిపోయింది ఏంటన్నా ఆయన అంటే దేవునికి మొర పెడితే ఇక వెంటనే దేవుడు మోసే ప్రార్థన విని ఆ సముద్రం 2 పాయలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదిగా చెప్పండి, 2 పాయలు చేశాడు. ఎన్ని పాయలు? 2 పాయలు. 2 పాయలు చేస్తే మధ్యలో ఏం పడిద్ది? దారి పడిద్ది. ఆ పాయ ఇప్పుడు సముద్రం అంతా ఇట్లాగా పారుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలంటే అది ఎన్ని పాయలు అవ్వాలి? 2 పాయలు అవ్వాలి. అర్థమవుతుందా? ఎన్ని పాయలు అవ్వాలి? 2 పాయలు అవ్వాలి. పాయలు అవుతే వీళ్ళు మధ్యలో నడుస్తారు. ఆ నీళ్లు అటు ఆగిపోతాయి, ఈ నీళ్లు ఇటు ఆగిపోతాయి. వారి మధ్య దేవుడు మార్గాన్ని చేశాడు. వెంటనే అన్ని మాట్లాడిన వాళ్ళు వెనక తరుముకుంటూ వస్తున్న భయానికి వెనక తరుముకుంటూ వస్తున్న ఫరో సైన్యాన్ని చూసి ఒకరుంటే ఉంటాడు. ఇక దారి పడిపోయింది కదా. ఇక లగెత్తడం మొదలు పెట్టారు. పిల్లల జల్ల మొత్తం తీసుకుని వారికి కలిగిన 50 అరుసులు, ఎవరి దాడులైన పశువులైనా కూడా అన్ని తీసుకొని దాటుతున్నారు. ఇప్పుడు ఒక్క మాట క్షణం పట్టలేదు. దైవజనుడు బాధపడము, క్షణం పట్ల. అతను బాధ ఎంత బాధపడతాడు చెప్పండి? నాకు ఏం పనులు లేక వచ్చా నేను ఇక్కడ. అతని బాధ ఉండిద్దా ఉండదా? చెప్పండి. ఏ సేవకుడి బాధ ఉండిద్దా ఉండదా? ఆలోచన చేయాలి. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా ఎవరైనా, మైనైనా, నువ్వైనా, మనమైనా కూడా మాట్లాడేటప్పుడు కొంచెం ఏం కావాలి అంటే నిదానం కావాలి. తొందరపాటు పడకూడదు. తొందరపడి మాట్లాడేవనుకో బురదలో కారు జారితే తీసుకోగలుగుతావు, కానీ నోడు జారితే తీసుకోలేవు. అన్నమాట వెనక్కి వచ్చేసిద్దా? రాదు. అది గాయములాగా నువ్వు ఉన్నన్నాళ్ళు, అతనున్నాళ్ళు, ఎదురు పడినన్నాళ్ళు గాయం అవుతానే ఉండదన్న పలానా సమయంలో ఆ మాట అన్నావు కదా అన్న బాధ వచ్చి ఈరోజు చాలా మంది పలుకోకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళు పలుకోకుండా, సంఘంలో ఉన్న వాళ్ళు పలుకోకుండా, ఏమండి బాగా స్నేహితులు ఉన్న వాళ్ళు కూడా పలుకోకుండా ఎంతో మంది మన 7 దినాల కళ్ళ ముందే కనపడుతున్న గల కారణం ఏంటంటే నీ నోరు జాగ్రత్త, నీ మాట జాగ్రత్తగా ఉండాలి. ఒక సేవకుడు అనేటప్పుడైనా, సంఘస్థులు అనేటప్పుడైనా, సంఘం అనేటప్పుడైనా, ఇంట్లో నీ భర్తలు అనేటప్పుడైనా, లేదా నీ భార్య అనేటప్పుడు, నీ బిడ్డలైనా అనేటప్పుడైనా కూడా ఆలోచించి మాట్లాడాలి. లేదంటే నష్టపోయేది నువ్వే. జాగ్రత్త సోదరుడా, నష్టపోయేది నీవే తల్లి. కాబట్టి జాగ్రత్త ఆలోచన చేసి మాట్లాడు. ఓకేనా? ఇలా దేవుడు ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి వారికి ఏం చూపాడు? మార్గాన్ని చూపాడు. అదే చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఇక్కడ. అదే ఎర్ర సముద్రములో భయం పుట్టించే క్రియలు ఎవరు చేయలేరు ఆ కార్యాన్ని. సముద్రము ఎంతవరకే ఉందని చెప్పగలుగుతామా? ఇప్పుడు మన ఊర్లో ఒక మూల చెరువు ఉంది. చుట్టూరు దానికి ఏముంటుంది? ఒక గనులాగా ఉండి ఎంత మటుకు చెరువు ఉందరా అనుకుంటాం. సముద్రానికి ఇప్పుడు బీచ్కి వెళ్తున్నారు కదా, బీచ్కి వెళ్ళి ఈ దగ్గర చూస్తున్నాం. సముద్రం ఏడా ఎండింగ్ అయిందో తెలుసా? తెలియదు. దాని కోణం, దాని కొలతలు ఎంత పరిమాణంలో కూడా మానవుడికి ఏమీ తెలియదు. కనపడేది నీకు కనపడిద్ది, ఎంత పడుకుందో అది మనకి తెలియదు. మరి అలాంటి టైంలో అలాంటి కార్యం చేసినప్పుడు అది ఎంతగా మర్చిపోవాలండి? మర్చిపోవాలా? మర్చిపోకూడదు సన్నివేశం అది. చాలా మంది నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోని సన్నివేశం అండి అది. అలా ఎప్పుడు మాత్రం చెప్పండి. మనం నువ్వు రోడ్డు మీద నడుస్తుంటూ వెళ్తుంటే నీకు జరగవలసిన యాక్సిడెంట్ అనుకుని వేరే జరిగితే అమ్మో ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే భయం అండి అంటూ ఉంటాను. ఎందుకంటే నీ దగ్గరకు రావాల్సి నీకు జరగాల్సింది ఎంతలో జరిగింది. దేవుళ్ళని తప్పించడని ఈ రీతిగా వాడేవాళ్ళు ఉన్నారు. లేదా గొడవలైనప్పుడు, లేదా మనం అనుకున్న వాళ్ళు మనకే బాధ కలిగించే మాట మాట్లాడినప్పుడు అది మనసుకు గాయమైంది కదా, అప్పుడు అంటూ ఉంటారు కళ్ళప్పుడు అది మర్చిపోలేనది.
అర్థమవుతుందా? మర్చిపోయిన సన్నివేశం అండి. వాడు అలా చేస్తాడు అనుకోలేదు, ఆమె ఇలా చేసిందని నేను అనుకోలేదని అలాంటి మాటలు మాట్లాడతాం అంటే అది మర్చిపోలేని సన్నివేశం.